నమస్కారం నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం క్యూ లైన్లో కంపార్ట్మెంట్లలో బారులు సత్తెనపల్లిలో పోలీసుల తీరుపై మంత్రి అంబటి రాంబాబు అసహనం బాధితులను బెదిరించి వారిపైనే కేసులు పెడుతున్నారంటూ ఆరోపణ తెలంగాణలో జరిగిన ఈఏపీ సెట్ లో ఏపీ విద్యార్థిని ఉత్తమ ప్రతిభ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి మెప్పించిన మదనపల్లి విద్యార్థిని దామరవడుగులో లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఇద్దరు ప్రయాణికుల మృతి 10 మందికి గాయాలు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు వాతావరణం అనుకూలించడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది భక్తులకు తాగునీరు అన్నప్రసాదాలు పాలు తదితర సౌకర్యాలను అధికారులు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు ఎప్పటికప్పుడు క్యూ లైన్లలో పర్యవేక్షిస్తూ ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు ఈ రద్దీ మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో తలలు పగులుతుంటే పోలీసులు స్పందించకుండా అలసత్వం వహించారని అసలు నేరస్తులు పోలీసులేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఈవీఎంలు పగలగొట్టడం హింసాత్మక ఘటనలకు పాల్పడడం వంటివి జరగడం విచారకరమని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఫిర్యాదు మేరకు పల్నాడు జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ అధికారులను మార్చారని ఎస్పీలను మార్చిన చోటే హింస చెలరేగిందన్నారు ఈ స్థాయిలో హింస గతంలో ఏనాడు జరగలేదని పల్నాడులో జరిగిన హింసకు పురంధరేశ్వరి చంద్రబాబు పవన్ కళ్యాణ్లే ప్రధాన కారణమని ఆరోపించారు తొండపి గ్రామంలో శాంతి భద్రతలు పునరుద్ధరించారని భయపడి గ్రామం వదిలి తలదాచుకున్న వైసీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని అన్నారు పోలీసులే తప్పుడు కేసులు పెట్టి బాధితులను బెదిరిస్తున్నారని అన్నారు ఓటింగ్ బూత్లను ఆక్యుపై చేసుకుని ఈవీఎంలను పగలగొట్టాలనేటువంటి ఉద్దేశంతో దాడులు కూడా జరిగాయి ముఖ్యంగా రాష్ట్రంలో పరిశీలిస్తే పలనాడు అనంతపూర్ కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున హింస చెలరేగింది కొన్ని సందర్భాల్లో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా అనంతపూర్లో కానీ పర్టికులర్గా పలనాడు అనంతపూర్లో ఉన్న ఎస్పీని ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చారు ఇంకా పలు చోట్ల కూడా ఐపీఎస్ అధికారులను మార్చారు దేనికోసం మార్చారు అంటే పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదిలి గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వీళ్ళు కలిసే ఉన్నారు అనుకోండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి కూటమిగా వచ్చారు వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు వారికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వారిని మారిస్తే తప్ప నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు అనేటువంటి ఆర్గ్యుమెంట్ను తీస్తే సహజంగానే ఎన్నికల కమిషన్ కొంత బిలీవ్ చేసి ఉండవచ్చు ఈ మార్పులన్నీ చేశారు ఎక్కడైతే పురంధరేశ్వరి పిటిషన్ మీద మార్పులు చేశారో ఆ ప్రాంతంలోనే హింస ప్రజ్వరిల్లింది పల్నాడులో మూడోసారి నేను పోటీ చేయబోతున్నాను గత 2 ఎన్నికల అనుభవం నాకుంది ఏ రోజుని కూడా ఇంత పెద్ద ఎత్తున హింస జరిగినటువంటి సందర్భం లేదు మొన్న ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది ఎందుకు జరిగింది కారణం ఏంటి కొత్తగా ఎస్పీ వచ్చారు పాత ఎస్పీ పక్షపాత దూరంతో ఉంటాడని మార్చేశారు కొత్త ఎస్పీని ఇస్తే బలంగా ఉండాలి కదా ప్రశాంతంగా జరగాలి కదా ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తమ ఓట్లను ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతా ఉన్నాయి నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ 7 గెలిచాం పోయిన ఎన్నికల్లో ఇవాళ కూడా 7 గెలిచే పరిస్థితి ఉన్నది అని మాకన్నా బాగా తెలిసిన వ్యక్తి అటు పోటీ చేసిన మా పార్టీ వ్యక్తి ఉన్నదాకా కాబట్టి దీన్ని ఏదో విధంగా నలిపేయాలి అనేటువంటి కుట్రతో ఇదంతా చేశారనేటువంటి భావన కలుగుతోంది చాలా చిత్రమైన విచిత్రమైన సంఘటన ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఎవరినైతే అపాయింట్ చేశారో ఎస్పీలుగా వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది
ఇది చరిత్రలో నేను ఎప్పుడు ఎక్కడ చూడలా. ఎన్నికల కమిషన్ అంతకు ముందు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఎస్పీలుగా వేస్తే వాళ్ళు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి, ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఎంత విచిత్రమైన విషయం. ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా. దీని వెనుక నేను ఒకటే మనవి చేస్తున్నా, నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రచురింపజేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం అండి. పోలింగ్ రోజున అలో లక్ష్మణ అని అల్లాడుతుంటే, తలలు పగిలిపోతుంటే పోలీసులు రీచ్ కాలేకపోయారు. కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీచ్ కాల, కొట్టుకుని ఆగిపోయి చాలే ఆగిపోయారు. ఇది పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేసే పరిస్థితి నర్సరావుపేటలో. ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్లి దూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిలా వెళితే కారు మొత్తం పగలగొట్టారు. కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు, కేసు రిజిస్టర్ చేశారు. దీనికి పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తేనే దర్జీ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయినాయి కదా, మాలుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా. మాలుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా మా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు. ఇక్కడ ఒక సిఐ గారు ఉన్నాడు, ఆ రాంబాబు, దాన్ని కూడా రిజిస్టర్ చేయాలనుకుంటున్నాడు. ఇది ఇంత దారుణంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్, దారుణంగా ఫెయిల్యూర్ అయ్యి ఎన్నికల సమయంలో ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో పోలీస్ వ్యవస్థ. ముఖ్యంగా పోలీసు వారు లోయర్ లెవెల్లో తెలుగుదేశంతో కొయ్యలైపోయారు. దే హ్యావ్ టేకెన్ మనీ ఫ్రమ్ టీడీపీ పీపుల్. కన్నా లక్ష్మణ్ దగ్గర, వాళ్ళ అబ్బాయి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు. సిఐ, ఎస్ఐ, ఐ నో ఎవ్రీబడి. కొంతమంది తీసుకోలేదని కూడా అది వేరే అంశం. అందరూ నేను ఒకటి మనవి చేశాను పోలీసు వారికి కూడా, ఆ సిట్లో ఉన్న వారికి కూడా. వాస్తవానికి ఇంత దారుణంగా పల్నాడు ప్రాంతంలో ఇంత దారుణంగా ఫెయిల్ కావడానికి దీని మీద అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎన్నికల సమయంలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే గందరగోళం అయింది. ఈ మూల్యాన్ని ఎలా చెల్లించాలి చెప్పండి, నాకు అర్థం కాదు. కొన్ని బూతులు అయితే ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దొంగోట్లు వేసుకున్నారు. రీపోలింగ్ అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకు కల్పించబడ్డాయో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని నేను సిట్ అధికారులకు వివరంగా చెప్పడం జరిగింది. సిట్ అధికారులు కూడా ఆ పద్ధతుల్లో విచారణ జరుపుతారనేటువంటి భావనతో నేను ఉన్నానని కూడా మనం చేస్తాను. తెలంగాణలో జరిగిన ఈ ఏపీ సెట్లో ఏపీ విద్యార్థిని ఉత్తమ ప్రతిభ చూపించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన విద్యార్థిని ఆలూరి ప్రణీత స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ను సాధించి ఔరా అనిపించింది. దీంతో ఆమెను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ గుండె వైద్య నిపుణులు కావాలన్నదే తన ఆశయమని చెప్పారు. పట్టుదలతో సాధిస్తే అనుకున్నది నెరవేరుతుందని ప్రణీత రుజువు చేశారు. ప్రణీత సాధించిన విజయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను ఈ 7 జరిగిన టీఎస్ఎన్సీలో నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి నల్లమయ్య స్కూల్, కేశవరెడ్డి, జేఎన్రెడ్డి స్కూల్, చైతన్య చదువుకున్నాను. 7th, 8th ఇక్కడ లోకల్గా ఉన్న చైతన్య స్కూల్లో చదువుకున్నాను. 9th, 10th విజయవాడ చైతన్య స్కూల్లో చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గోల్డ్ చైతన్య కాలేజ్లో చదువుకున్నాను. నాకు ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి సహకరించిన మా పేరెంట్స్, మా టీచర్స్, మా కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 10th లో నాకు 589 మార్క్స్ వచ్చాయి, 600. ఇంటర్లో 1090 వచ్చాయి. మాకు అంటే మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చిన టీచర్స్ అందరికీ నేను నిజంగా చాలా కృతజ్ఞతలు. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో కొలువైన వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించగా చైర్మన్ ఐవీఆర్ రోహిత్, కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్ హాజరయ్యారు. స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చుట్టుపక్కల గ్రామాలు, ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అలాంటి మోక్షరాత్రులు కూడా అమ్మవారే కాబట్టి అలాంటి అమ్మవారి యొక్క వైభవానికి మనం చూస్తూ ఉన్నాం. శుభకర్మ ఫలప్రసూత్యై
మనము చేసినటువంటి శుభదానం ఇచ్చేటువంటి తల్లి కాబట్టి శుభకర్మ ఫలప్రసూత అని వర్ణించారు. అమ్మవారు లక్ష్మీదేవి అనంత మహాలక్ష్మీదేవి అన్నమాట. ఆజ్ఞాని మహాలక్ష్మి అన్నారు కదా. అలాంటి సిగ్గులకు కూర్చున్నటువంటి సగల సౌందర్యమైనటువంటి అమ్మ తల్లి క్షీర సముద్రరాజతనయ దారిద్ర్య విధ్వంసి భుల్లాంభేరహలేసిని వరదయాంభేరాశిరంధారిణి. ఎవరి పట్ల దయాత్మ హృదయంతో అమ్మవారి దిగండి చూడు అటువంటి విషయంలో వారందరూ కూడా బంధువులు అవుతారన్న. అందుకనే అమ్మవారిని సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, గృహలక్ష్మి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.